హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి వ్లాగ్స్. నేను రెగ్యులర్గా పూజ చేసుకునే సమయంలో నల్ల పూసలు వేసుకుంటాను కదా, అవైతే చాలా బాగున్నాయని చాలామంది అడిగారు. ఇంకా నేనైతే అందరి కోసం ప్రత్యేకంగా చెప్పడం ఎందుకు, నాకు ఏమేమి ఉన్నాయి, ఎలా తీసుకున్నా అనేది ఒక వీడియో చేసి పెడదామని చెప్పేసి ఈ వీడియో అయితే చూస్తున్నాను. హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి వ్లాగ్స్. నేను రెగ్యులర్గా శారీస్ కట్టినప్పుడు నల్ల పూసలు వేసుకుంటాను కదా, నల్ల పూసలు వేసుకున్నప్పుడు చాలామంది బయటకు వెళ్ళినప్పుడు షాప్కి వచ్చిన వాళ్ళు గుళ్ళో కూడా అడుగుతున్నారు, బాగున్నవి ఎక్కడ తీసుకున్నారు ఏంటి అని చెప్పేసి. ఇంకా అందరికీ చెప్పడం ఎందుకు, డైరెక్ట్గా ఒక వీడియో తీసి చూపిస్తే కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే కొనుక్కుంటారు అన్న ఉద్దేశంతోనైతే ఈ వీడియో చేస్తున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మీకు నచ్చిన కలెక్షన్ ఏదైనా ఉంటే కామెంట్ చేయండి. నేను ఇవన్నీ లింక్స్ అయితే పెడతాను కామెంట్ చేసిన వాళ్ళకి. ఇవి చాలా బడ్జెట్లో తీసుకున్నాను. బయట షాప్లో తీసుకున్న మాత్రం కొంచెం ఓవర్ కాస్టే ఉంది. ఎందుకు ఓవర్ కాస్ట్ ఉందని చెప్తున్నా అంటే, నేను తీసుకోవడానికి ముందు షాప్కి వెళ్ళి కనుక్కొని బ్యాలెన్స్ చేసుకొని అమౌంట్, దాని తర్వాత నేను ఆన్లైన్లో తీసుకున్నాను. క్వాలిటీ విషయం కోసం మాత్రం 100కి 100% మార్క్స్ అయితే వేస్తాను, ఎందుకంటే క్వాలిటీ కూడా అంత బాగుంది. నేను ఆల్రెడీ ఇవన్నీ చాలాసార్లు యూజ్ చేశాను, కలర్ కూడా అస్సలు షేడ్ అవ్వలేదు, అందుకే చెప్తున్నాను. క్వాలిటీ పరంగా అయితే చాలా బాగుంది. ఇంకా కాస్ట్ వైజ్ అయితే బయట షాప్లో కొన్నందుకు, ఇలా తీసుకున్నందుకైతే చాలా వరకు ఒక 100కి 50% అయితే మనీ సేవ్ అనే చెప్పొచ్చు. ఇంకా చూపిస్తాను ఇప్పుడు నా కలెక్షన్. ఇది ఫస్ట్ అయితే ఇది చూసారు కదా, నేను ఫస్ట్ అయితే ఈ లాకెట్ సపరేట్గా తీసుకున్నాను. ఇప్పుడు మీకు చూపించే బ్లాక్ బీడ్స్లో అన్నీ కూడా అంతే, సపరేట్ అంటే లాకెట్ సపరేట్, చైన్స్ సపరేట్. ఇది నేను సపరేట్గానే తీసుకున్నాను. జస్ట్ ఇది వరకే వచ్చింది. తర్వాత ఇయర్ రింగ్స్ దీనికి మ్యాచింగ్ ఉన్నాయని చెప్పేసి తర్వాత ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. దీనికి ఫస్ట్ ఇదే పెట్టుకున్నా కాబట్టి డైరెక్ట్ ఇదే చూపిస్తున్నాను. ఈ రెండింటి బాగా సూట్ అయింది, కానీ ఇది వేరు ఇది వేరు. ఈ పూసలు కూడా వేరే తీసుకున్నాను. నేను అవన్నీ పైన స్క్రీన్ షాట్ పెడతాను, మీకు చూసుకోండి వీడియో సైడ్కి, లెఫ్ట్ కానీ రైట్ కానీ. ఇది కాస్ట్ వచ్చేసి నాకు ఐడియా లేదు, దీన్ని కూడా స్క్రీన్ షాట్ పెడతా. ఇది ఎలా ఉందో కామెంట్ చేయండి. నాకైతే మంచిగా అనిపించింది. శారీ మీదకైనా డ్రెస్ మీదకైనా సరే చూడడానికి కొంచెం సింప్లిసిటీ లుక్తో అనిపించింది. డ్రెస్కి శారీకి రెండింటికి మ్యాచ్ అయింది. నా నల్ల పూసలు అయితే ఇవే, ఒక్కొక్కటి ఇప్పుడు మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది నేను ఇప్పుడు వచ్చే శ్రావణ మాసంలో వేసుకోవడానికి బాగుంటుంది అని చెప్పేసి అమ్మవారుల కాసుల పేరు టైపు లాకెట్. ఇది నేను కూడా సపరేట్ తీసుకున్నాను. దీని కాస్ట్ కూడా నాకు ఐడియా లేదు, నేను స్క్రీన్ షాట్ పెడతా దీన్ని కూడా సైడ్కి. నేనైతే ఇవన్నీ 2-3 months నుంచి రెగ్యులర్గా వాడుతున్నా. వాటర్ పడినా కూడా కలర్ అస్సలు చేంజ్ అవ్వలేదు. చాలాసార్లు రిపీట్గా వాడినా కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు. అయ్యో, చూసారు కదా, ఇది కాసుల పేరు టైపు ఉన్న లాకెట్ లాగా ఉంది. దీని మీద అమ్మవారి రూపం ఉంది. సేమ్ ఇది కూడా నెక్ వరకే ఉండేలా తీసుకున్నా, ఎందుకంటే డ్రెస్సింగ్ వేసుకున్నప్పుడైనా సరే, శారీస్ వేసుకున్నప్పుడైనా సరే కొంచెం సూట్ అయ్యేలా ఉండాలని బాగుంటుంది అని చెప్పేసి ఇది కూడా ఓన్లీ నెక్ వరకే తీసుకున్నా. ఇది కూడా నాకు బాగా నచ్చింది. ఇదైతే నేను చాలాసార్లు వాడినా అస్సలు కలర్ చేంజ్ అవ్వలేదు. వాటర్లో కూడా తడిసేటట్లే వాడినా, అంటే స్నానం చేసేటప్పుడు కూడా వేసుకొని స్నానం చేసిన ఆయన కూడా కలర్ చేంజ్ అవ్వలేదు. మీకు నెక్స్ట్ వేరే ఐటెం చూపిస్తా ఇప్పుడు. ఇది చూసారు కదా, నెమ్మది నేను ఇది ఉంది కదా నల్ల పూసలు, ఈ పూసల వరకు ఒక చైన్ తీసుకున్నాను, అంటే ఈ పూసల వరకు ఒక దండ వచ్చింది. దీన్ని జాయిన్ చేసా. ఇది ఇలా ఓన్లీ ఈ లాకెట్ ఒకటి తీసుకున్నా ఫస్ట్, తర్వాత ఈ పూసల దండ తీసుకున్నా. దీన్ని జాయిన్ చేయడానికి ఈజీ ఉండేలా తీసుకున్నా. కొన్ని బయట చేపించా నేను, కొన్నేమో నేనే చేస్తున్నా.
అందులో నేను చేసుకున్న దాంట్లో ఇది జస్ట్ లాక్ ఉంది. ఈ లాక్ ఇక్కడ ఉన్న దానికి సెట్ చేసి పెట్టుకున్నా. సేమ్ ఇటువైపు కూడా పెట్టుకొని వేసుకోవచ్చు, ఎందుకంటే ఇది లాంగ్ కాబట్టి. శారీస్ మీద లాంగ్ అయితే చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే చెప్పాలంటే టెంపుల్కి వెళ్ళినప్పుడు లాంగ్ వేసుకొని వెళ్తే ట్రెడిషనల్ లుక్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అసలు ఈ పూసలు కొంచెం మీడియం సైజులో ఉన్నాయి తీసుకున్నా, మరీ లడ్డుకి కాదు మరీ సన్నగా కాదు, మీడియం సైజులో ఉన్నాయి తీసుకున్నా. ఎలా ఉందో కామెంట్ చేయండి. నేను ఇప్పుడు ఇలా ప్లాన్ చేసిన కదా, ఎందుకు ప్లాన్ చేసి ఇట్లా తీసుకున్నా అంటే నేను తీసుకున్న వాటికి కొంచెం కాస్ట్ ఉంది, మళ్ళీ ఇంకా చేయించినందుకు కాస్ట్ అవుతుంది. ఎందుకు అని చెప్పేసి కొన్ని మనం కూడా డిజైన్ చేసుకునేలా అంటే సేవ్ చేయడానికి అని ఇలా తీసుకున్నా. ఇప్పుడు ఇంకో చైన్ చూపిస్తాను మీకు. నాకు తెలిసి ఇలా బ్లాక్ బీడ్స్తో డిజైన్ చేసింది నేనే అయ్యి ఉంటా, ఎందుకంటే ఫస్ట్ ఒకటి చేయించా దీంతో డిజైన్, అది మంచిగా అనిపించలేదు. తర్వాత మళ్ళీ తీసి మళ్ళీ ఇలా డిజైన్ చేయించా. ఫస్ట్ ఎలా చేయించా అంటే ఇప్పుడు ఈ లాకెట్ ఉంది కదా, ఈ లాకెట్ ఒక్కటే తీసుకొని వీటిలాగా ఒక్కటే చైన్ వేసుకొని ఆఫ్ అంటే ఓన్లీ నెక్ వరకే ఈ లాకెట్తో చేయించాను. కానీ అది ఇలా వచ్చేస్తుంది దగ్గరికి, అంత లుక్ అనిపించలేదు. ఇలా దగ్గర పడిపోవడం నాకు నచ్చలేదు, చూడడానికి కూడా బాగాలేదు. అందుకని చెప్పేసి ఇంకా కొన్ని బ్లాక్ బీడ్స్ ఎక్కువ తీసుకున్నాను. ఈ బ్లాక్ బీడ్స్ కూడా నేను ఆన్లైన్లోనే తీసుకున్నా, కాకపోతే కొంచెం ఎక్కువ ఆర్డర్ పెట్టుకున్నాను, ఎందుకంటే ఇట్లా 3 పీసులు రావాలి అంటే 3 ఇట్లా చైన్ రావాలి అని చెప్పేసి. ఇంకా దీన్ని మధ్యలో లాకెట్లో ఇలా పెట్టేసుకొని ఇవి పెట్టుకున్నా. ఇవి చూపిస్తాను ఇప్పుడు వేసుకొని ఎలా ఉంటుందో. ఇది కలర్ పూసలతో చాలామంది కొంచెం డిజైన్ వెరైటీగా చేపించిన వాళ్ళు చాలా చూశాను, కానీ బ్లాక్ బీడ్స్తో మాత్రం నాదే చూసుకున్నా ఇలా చేయడం. నాకు ఇది చేయించిన తర్వాత అనిపించింది కొంచెం వెయిట్ ఉన్న పూసలు అయితే ఇంకా బాగుండేదేమో అని. కొంచెం వెయిట్ తక్కువ ఉన్నది, అందుకే కొద్దిగా వంగినట్లు అనిపించింది. కానీ కొంచెం వెయిట్ ఉన్నదైతే ఇంకా స్టిఫ్గా ఆగేది ఇంకా బాగా అనిపించేది లుకింగ్. ఇది ప్లెయిన్ శారీస్ మీదకి అయితే చాలా బాగుంటుందని చెప్పొచ్చు. నేను ఇప్పుడు ఇలా ప్లాన్ చేయడం, ఇలా డిజైన్ చేసుకోవడం ఎలా ఉందో కామెంట్ చేయండి. మీకు నచ్చిందా లేదా అనేది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది నేను లాకెట్ పూసలు సపరేట్ తీసుకున్నాను కదా, ఇవన్నీ వర్క్ చేయడం నాకు రాదు కాబట్టి నేను పెరల్ షాప్లో చేయించినందుకు వేరే సపరేట్ కాస్ట్ తీసుకున్నారు. ఒక్కొక్క చైన్కి ఒక్కో రకంగా. దీనికైతే 100 రూపీస్ ఇచ్చా ఇలా చేసి ఇచ్చినందుకు. ఇంకా ఈ 2 ఇవి చేసినందుకేమో ఒక్కదానికి 60 రూపీస్ ఇచ్చా. తర్వాత ఇంకోటి చూపిస్తాను మీకు. తర్వాత చైన్ ఇది బ్లాక్ బీడ్స్ కాదు, కానీ నేను ఈ లాకెట్ అయితే బ్లాక్ బీడ్స్తోనే వేసుకుందామని చెప్పేసి తీసుకున్నా. ఇది కూడా సేమ్ అమ్మవారు వచ్చిర్రు, చూడండి ఎంత బాగుందో అసలు. ఇది నల్లబూసలు వేసుకొని పూజకు గుళ్ళోకి అట్లా వెళ్ళినప్పుడు వేసుకొని వెళ్దామని చెప్పేసి అనుకున్నా. కానీ నేను ఇది తీసుకున్న తర్వాత దీనికి పూసలతో డిజైన్ చేపించడానికి షాప్ దగ్గరికి వెళ్తే పెరల్ షాప్లో ఈ చైన్ చూసా. ఈ చైన్ ఈ లాకెట్ కలిపి ఉంది. జస్ట్ అంటే నాకు ఈ లాకెట్ ఉంది కాబట్టి దీని కాస్ట్ అడగలేదు. ఈ చైన్ కాస్ట్ ఒకటి అడిగినా 600 రూపీస్ అన్నారు. నేను ఇంకా అంత అమౌంట్ పెట్టడం ఇష్టం లేక ఇంటికి వచ్చాక షాప్ అంటే మీషోలో చూసిన 120 రూపీసే ఉంది. క్వాలిటీ చేంజ్ ఉంటుంది అని చెప్పేసి అనుకుంటారేమో, సేమ్ క్వాలిటీ. నేను చూశాను, చాలా చెక్ చేశాను కూడా అక్కడ ఉన్న షాప్లో ఉన్నదానికి దీనికి తేడా ఏమన్నా ఉందా, ఇది అన్క్వాలిటీ వచ్చిందా, అది క్వాలిటీ ఉందా అని. కానీ ఏం లేదు, సేమ్ ఉన్నాయి, కాకపోతే కాస్టే చేంజ్. ఇంకా దీనికి ఇది బాగా ఉంది అని చెప్పేసి ఇది తీసుకున్నాను. నేను నల్లబూస లేకుండా ఇది వేసిన. ఇది నేనే సెట్ చేసుకున్నా, ఇంకా నేను పెరల్ షాప్లో ఏమి ఇవ్వలేదు. జస్ట్ ఇక్కడ కొంకి ఉంది, ఇది ఓపెన్ చేసేసి ఇది పూసలోకి వేసేసి కొంచెం ప్రెస్ చేసుకుంటే అంతే. ఇందులో ఉన్న వాటిలో అన్నిటికన్నా నాకు ఇష్టమైందంటే ఇదే. ఇది నేను చాలాసార్లు యూజ్ చేసిన, అస్సలు కలర్ కూడా షేడ్ అవ్వలేదు. ముఖ్యంగా నాకు ఇందులో నచ్చింది అయితే ఈ లాకెట్స్లో ఉన్న అమ్మవారి రూపు ఎంత బాగుంది అసలు. ఈ లాకెట్ కూడా కొంచెం వెయిట్ ఉంది, మంచిగా వేసుకోగానే ఇట్లా ఆగిపోతుంది. చూడడానికైతే నాకైతే మస్తు అనిపించింది అసలు. తెలుగింటి ఆడపడుచులు వేసుకున్నప్పుడు ఎంత కలిగా ఉంటుందో అలానే లుక్ అనిపించింది. ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి.
తర్వాత అయితే ఇది కూడా సేమ్ లాకెట్ సపరేట్గా తీసుకున్నా, చైన్ సపరేట్గా తీసుకున్నా. అసలు లాకెట్ అయితే ఎంత ముద్దుగా ఉందో. నేనైతే చిన్న లాకెట్ అని కూడా ఆర్డర్ చేసిన, కానీ వచ్చింది పెద్దగా ఉంది. ఇది 550 అట్లా కాస్ట్ పడింది. తర్వాత ఈ పూసల దండ కూడా, అంటే ఈ చైన్ కూడా నేను సపరేట్ తీసుకున్నా. ఇది అంతే 120, 110 అట్లా పడింది. ఇదైతే చాలా లాంగ్ వచ్చింది. అయితే దీన్ని నేను ఈ సైడ్ లాస్ట్లో కొన్ని తీగలు కట్ చేసేసి నాకు ఎంత లెంత్ కావాలో అంతవరకే పెట్టుకున్నా. ఇది కూడా నేనే సెట్ చేసుకున్నా. ఎట్లా అంటే దీనికి ఇక్కడ వచ్చింది కదా ఈ కొంకి, ఇది ఓపెన్ చేసేసి దీంట్లో జాయిన్ చేసేసి ప్రెస్ చేసేసిన అంతే. కావాలంటే ఇట్లా కూడా ఇక్కడ కూడా ఓపెన్ వచ్చేసింది, ఇందులో నుంచి కూడా చైన్ తీసుకొని వేసుకోవచ్చు. కానీ నాకు ఇట్లా కావాలని చెప్పేసి ఇది వేసుకున్నా. ఇది చూపిస్తా వేసుకొని మీకు ఎట్లా ఉంటుందో. నాకు కొంచెం లాంగ్ ఉంటేనే ఇష్టపడతా, అందుకే కొంచెం లాంగే చేసుకున్నాను నేనైతే. కొద్దిగా షార్ట్ వేసుకుంటే ఇంకా బాగుంటుండే అనుకోవద్దు, నాకు లాంగ్ ఇష్టం కాబట్టి కొద్దిగా లాంగే వేసుకున్నా. ఇది ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇది కూడా అమ్మవారి రూపే. నేను ఎక్కువ టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు, పూజ చేసుకునేటప్పుడు వేసుకుంటా కాబట్టి ఇంకా ఎక్కువ అమ్మవారు ఉన్నది అట్లా తీసుకున్నా. లాస్ట్ అయితే ఇది, ఇంకా దీంతో అయితే అయిపోతాయి. చెప్పాను కదా ఈ చైన్లో కొంచెం పొడి ఎక్కువ వచ్చింది, అందుకని నాకు కావాల్సిన ఎంతవరకు ఉంచుకొని మిగిలిన కట్ చేసినాను. తర్వాత అయితే ఇదైతే ఎంత బాగుందో అసలు. దీన్ని మధ్యలో ఒక ఏనుగు వచ్చింది, అసలు ఎంత క్యూట్గా ఉందో చూడండి ఏనుగు. ఇది కూడా నేను చాలాసార్లు వేసుకున్నా, కలర్ షేడ్ అవ్వలే. దీన్ని కూడా నేనే జాయిన్ చేసుకున్నా, అంటే ఈ లాకెట్ సపరేట్, ఇది సపరేట్ తీసుకున్నా కదా. దీన్ని పెరల్ షాప్లో ఏం చెప్పలే, నేనే చేసుకున్నా. అంటే నేను చేసుకోవడానికి వీలు ఉండేటట్లు నేను బుక్ చేసుకున్నా, చెక్ చేసుకొని. ఇది ఉంది కదా ఈ లాక్, ఇది జస్ట్ ఇట్లా ఓపెన్ చేసేసుకొని ఈ కడ్డీలోకి పెట్టుకొని ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది అంతే. చాలా సింపుల్. నేను ఇట్లా సింపుల్గా జాయిన్ చేసుకునేటట్లు వీలు ఉండేటట్లు తీసుకున్నాను, ఎందుకంటే మనీ వేస్ట్ చేయొద్దు అని చెప్పేసి. తర్వాత ఇంకేంటంటే ఈ మధ్యలో నుంచి కూడా చైన్ తీసుకొని వేసుకోవచ్చు, కానీ నాకు ఇట్లానే కావాలి కాబట్టి ఇలా వేసుకున్నా నేను జాయింట్. ఇప్పుడు ఇది వేసుకొని చూపిస్తా. దీన్ని కూడా సేమ్ దీనంత లెంత్కే ఉంచుకున్నా, ఎందుకంటే నాకు కొంచెం లెంత్ ఉంటేనే ఇష్టం అని చెప్పాను కదా, అందుకని. వీటన్నిటిలో కన్నా ఇప్పుడు నేను వేసుకునేది మాత్రం చాలా బాగుంది అసలు. ఇది వేసుకున్నప్పుడు చాలామంది అడిగారు ఇది బాగుంది అని చెప్పేసి. ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్లో తీసుకున్నా, మీరు అబ్జర్వ్ చేశారో లేదో. చూడండి ఎంత బాగుంది. ఇది వేసుకుంటే మాత్రం మస్తు గ్రాండ్ లుక్ అనిపించింది నాకైతే. ఇది వేసుకున్నప్పుడు అయితే చాలామంది అడిగారు బాగుంది ఎక్కడ తీసుకున్నావు అని. ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. ఎక్కువ నేను లాంగే తీసుకున్నా, ఎందుకంటే షార్ట్ చైన్ నాకు గోల్డ్ ఉంది, రెగ్యులర్గా అది వేసుకొని ఉంటా, అందుకే షార్ట్ తీసుకోలేదు, అంటే షార్ట్ చేయించలేదు. ఇక షార్ట్ వేసుకున్నా కూడా ఈ లాంగ్ వేసుకోవచ్చు కాబట్టి ఇది చేసుకున్నాను నేను ఇట్లా లాంగ్ ఎక్కువ. వీటన్నిటిలో మీకు ఏది బాగా నచ్చిందో కామెంట్ చేయండి. నాకైతే ఫస్ట్ ఇది నచ్చింది, ఇది బాగుందని చెప్తాను నేను. తర్వాత ఇది ఈ మూడు బాగా నచ్చినాయి, ఎందుకంటే లాంగ్ ఇష్టపడతాయి కాబట్టి నాకు ఈ మూడు నచ్చినాయేమో. మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయండి. నేను మీకు చూపించిన బ్లాక్ బీడ్స్ లాకెట్స్ ఉన్నాయి కదా, వాటి అన్నిటి కాస్ట్ అవన్నీ నేను పెట్టాను కదా, చూసి మీకు ఏదైనా నచ్చితే తీసుకోండి. అలాగే ఇవన్నీ ఎలా ఉన్నాయో ఒకసారి నాకైతే కామెంట్ చేసి చెప్పండి. ఓకే అండి, మరి బాయ్. ఇంకో వీడియోతో నా జ్యువెలరీ ఇంకా ఏమేమి ఉన్నాయనేది నెక్స్ట్ ఎప్పుడైనా సరే కుటుంబ రోజు వీడియో పోస్ట్ చేస్తాను. ఇప్పటికైతే సెలవు, మరి ఇంకో వీడియోతో రేపు కలుద్దాం. బాయ్.